భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ఆ జీవి మకరధ్వజుడు అని మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డ స్వేదబిందువు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడమైనట్టి ఆ శక్తిని వహించి ఆ లక్ష్మణం మూతనం దింపగానప్పుడెంపురానందమయ్యుండనవ్వేళ నుండి భీషణు వేరు కంతోడు కనుమచ్చి పట్టాభిషేకంపు చేయించి సీతామహాదేవి నుండెచ్చి శ్రీరాముకున్నిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంపు సంరంభమయ్యున్నా దినకరవదనం ఈశ్వరం శ్రాకరాళం రం 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 రమ్యతేజం గిరిచలనజరం కీర్తి పంచా